సో రామ్ చరణ్ గారి పెద్ద మూవీ వచ్చిన సందర్భంగా ఏ హీరోలు కూడా ముందొచ్చి ట్వీట్ చేయలేరు. బట్ టాలీవుడ్ నుంచి ఫస్ట్ హీరో మన అల్లు అర్జున్ గారు ట్వీట్ చేశారు, సినిమా బాగుంది, మన రామ్ చరణ్ గారు బాగా కష్టపడ్డారని. సో దీన్ని ఎలా చూస్తారు? లైక్ వేరే హిందీ సినిమా వస్తే ప్రతి ఒక్కరు సూపర్ సూపర్ అని ట్వీట్లు పోస్టులు పెడతారు, బట్ మన తెలుగు సినిమాకి ఎందుకు చేయలేదంటారు? నిజంగా అల్లు అర్జున్ అన్న చూసారు కదా, అన్న ప్రేమ ఎక్కడికి చాట్లేని ప్రేమ. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న చేసిన ప్రతి పెద్ద సినిమా అయినా చిన్న సినిమా, ప్రతి ఆర్టిస్ట్ ఎవరైనా సరే సినిమా కష్టం తెలిసినోడు కాబట్టి కంపల్సరీ ఆ సినిమా హిట్ అవ్వాలి, మంచి స్థాయికి రావాలని చెప్పి ఏకైక గొప్ప హీరో ఉన్నాడంటే అల్లు అర్జున్ అన్న. అందుకే ఎందుకు రాబాయ్ అల్లు అర్జున్ అన్న పొగుడతారు, ఎందుకురా అంత ఇష్టము, అన్న ఇంటి ముందు ధర్నాలు చేస్తారు, ఎందుకురా అన్న పుట్టినరోజు అంతగానం ఎందుకు చేస్తారంటే దీనికోసమే రాబాయ్. చూసారు కదా ఎందుకు అన్న అల్లు అర్జున్ అన్న ట్రోలింగ్ చేస్తూ అది చేసి మాట్లాడతారు కదా, ఒకసారి చూడండి రాబాయ్. కీడు చేసిన వాళ్ళు కూడా మంచి చేయడం అంటే ఇదే రాబాయ్. కొంతమంది సినిమాలు ఎట్లా అంటే పోయినా కూడా పెద్ద పట్టించుకోమలేదు అని చెప్పి అనుకుంటారు, కానీ అల్లు అర్జున్ అన్న ఆయన సినిమా కష్టపడ్డాడు, ఇంకా మంచి స్థాయికి రావాలి, మంచి కలెక్షన్ చేయాలని చెప్పి అలా ట్రీట్ చేయడం ఇంతమంది ఇండస్ట్రీలో ఎవరు చేయలేదు అనుకుంటా. ఏ హీరో కూడా ఎవరు సపోర్ట్ చేయలేదు, అలా పెట్టలేదు. ఫస్ట్ టైం అల్లు అర్జున్ అలా పెట్టాడు. నిజంగా హార్ట్ఫుల్ గా నేను అల్లు అర్జున్ అభిమానిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఇప్పుడు జనాలు థియేటర్స్ కి రావట్లేదు అని ప్రొడ్యూసర్స్ అందరూ భయపడుతున్న సమయంలో ఇలా ఒక సినిమాని ఎంకరేజ్ చేయడానికి అల్లు అర్జున్ గారు ట్వీట్ వేయడం కొంచెం మంచిదే అనుకోవచ్చా? చాలా చాలా అంత రామ్ చరణ్ గారికి ఇంకా చాలా హ్యాపీ అనిపించేది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చాలా అల్లు అర్జున్ అలా చేయడం అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చాలా ఉండేది. మాక్సిమం ఇది ఒక్క ట్విట్టర్ తో అల్లు అర్జున్ ఫ్యాన్ రామ్ చరణ్ ఫ్యాన్స్ కలుస్తారేమో అనుకుంటున్నాం. అరే బై ఫ్యాన్స్ పరంగా ఏంటంటే ప్రతి హీరో ఏ సినిమా అయినా ఏదైనా కష్టపడింది, ఏ సినిమా హిట్ అవ్వదు. ఏ హీరో అయినా తీస్తున్నాడంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా రామ్ చరణ్ ఫ్యాన్స్ చివరికి బాలకృష్ణ ఫ్యాన్ అయినా చిరంజీవి ఫ్యాన్స్ అయినా ఎంకరేజ్ చేయాలి. ఇది నా హీరో కదా, నేను ఎందుకు ఎంకరేజ్ చేస్తాను, నేను ఎందుకు పోస్ట్ పెడతాను, నేను ఎందుకు రీల్ చేస్తాను అంటే అట్లా ప్రతి సినిమా కష్టం లేదు, ఏ సినిమా హిట్ అవ్వదు. పెద్ద సినిమాలో స్టోరీ ఉంది, మంచి టాపిక్ ఉంది, డాన్స్ ఉంది, డైలాగ్ ఉంది. ఆ రామ్ చరణ్ ఎంత కష్టపడ్డాడు ఆ సినిమా కోసమే, నిజంగా చూసాడు కాబట్టి ఆ కష్టం ఏంటో అల్లు అర్జున్ తెలుసు కాబట్టి ఎంకరేజ్ చేశాడు. నిజంగా మై డియరెస్ట్ బ్రదర్ అని మెన్షన్ చేశారు కదా, దాని నుంచి మనం అనుకోవచ్చా ఇంత ప్రేమ? ఎస్, ఈ రోజు నుంచి రామ్ చరణ్ అన్న అల్లు అర్జున్ అన్న నిజంగా సొంత అన్నదమ్ముళ్ళగా ఉండి వాళ్ళిద్దరు దాంట్లో ఒక సినిమా వస్తే హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతాను. అన్నదమ్ముళ్ళు ఒక స్టోరీ మించిన ఏదైనా వస్తే బాగుంటది. దాంట్లో కంపల్సరీ హీరోయిన్ మాత్రం సాయి పల్లవి ఉండాలి. అదే హ్యాపీ అని నిజంగా చెప్తున్నా. సినిమాకి వెళ్ళాను, పెద్ద సినిమాకి వెళ్ళాను, ఆయన యాక్టింగ్ కి నేనే ఫిదా అయిపోయా. చాలా ఎమోషనల్, ఆ డాన్స్ ఓడి అమ్మ చిన్నదో వైపు పెద్దదో వైపు ఊపుతున్నాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కి వస్తుందన్న నిజంగా రావాలి. నిజంగా అల్లు అర్జున్ అన్నే అంత ఘనంగా గొప్పగా పెట్టాడంటే రామ్ చరణ్ కంపల్సరీ రావాలి, మంచి హిట్ అవ్వాలి, ఇంకా పెద్ద 2 కూడా సినిమా రిలీజ్ అవ్వాలి.